హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఉద్యోగ సందేశాలు. ఎవరైతే నాన్ ఐటీ జాబ్స్ కోసం ఎదురు చూస్తున్నారో, అది కూడా హైదరాబాద్ లొకేషన్లో, వారందరికీ ఒక గుడ్ న్యూస్ గైస్. కంటెంట్ మోడరేటర్ అనే పొజిషన్కి అఫీషియల్గా మనకు టెలీ పర్ఫార్మెన్స్ అనే కంపెనీ వాళ్ళైతే రిక్రూట్మెంట్ డ్రైవ్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ 150+ వేకెన్సీస్తో మన ముందుకి నోటిఫికేషన్ రావడం జరిగింది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రతి ఒక్కరు ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్లో పాల్గొనొచ్చు. రిక్రూట్మెంట్ డ్రైవ్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. మనకి ఇంకా 2 డేస్ మాత్రమే ఉంది. రేపు ఎల్లుండి రిక్రూట్మెంట్ డ్రైవ్లో పాల్గొని సరిపోతుంది. శాలరీ వచ్చేసి 2.6 lakhs పర్ యానం వరకు అయితే వస్తుంది. మనకు ట్రావెల్ అలవెన్స్ కూడా ఇస్తారు. అలాగే మనకు క్యాబ్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది గైస్. సో ఈ వీడియోలో క్లియర్ కట్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నోటిఫికేషన్ సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. మీకు గనక జెన్యూన్గా నేను చెప్పే విధానం నచ్చితే, నోటిఫికేషన్ కూడా అర్థమైతే కనుక నాకు చిన్న సపోర్ట్ చేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, దీనికి సంబంధించిన ఎటువంటి లింక్ అయినా టెలిగ్రామ్ ఛానల్లో పేస్ట్ చేస్తాను. అక్కడ నుంచి ప్రతి ఒక్కరు యాక్సెస్ చేయండి. So guys, without any delay, let us jump into the official notification now. సో అఫీషియల్ నోటిఫికేషన్ మనకు టెలీ పర్ఫార్మెన్స్ అనే సంస్థ నుంచి రిలీజ్ అయింది. వీళ్ళు నౌకరీ వాళ్ళతో టైఅప్ అయ్యి నౌకరీ ప్లాట్ఫామ్ పైన ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. మెగా వాక్ ఇన్ డ్రైవ్ ఫర్ కంటెంట్ మోడరేటర్ అనే పొజిషన్కి ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు రిక్రూట్మెంట్ డ్రైవ్లో పాల్గొనొచ్చు. మనకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా పాల్గొనొచ్చు అనమాట. 0 to 3 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా పాల్గొనొచ్చు. మనకు వచ్చేసి 2.6 lakhs per annum వరకు అయితే శాలరీ వస్తుంది. హైదరాబాద్ లొకేషన్ అనమాట. టైమ్ అండ్ వెన్యూ చూసుకున్నట్టయితే రిక్రూట్మెంట్ డ్రైవ్కి సంబంధించి 10th సెప్టెంబర్ నుంచి 16th సెప్టెంబర్ మధ్యలో ప్రతి ఒక్కరు రిక్రూట్మెంట్లో పాల్గొనొచ్చు. 11 AM నుంచి 2 PM మధ్యలో నేను చెప్పే అడ్రస్కి అయితే ప్రతి ఒక్కరు డాక్యుమెంట్స్ తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది. టెలీ పర్ఫార్మెన్స్ సెకండ్ ఫ్లోర్, లెజెండ్ ప్లాటినం బిల్డింగ్ బిహైండ్ ఐసిఐసిఐ బ్యాంక్ నెక్స్ట్ టు రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్, కొండాపూర్, హైదరాబాద్ అని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఈ నేను చెప్పే అడ్రస్ ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇక్కడ మ్యాప్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. సో మ్యాప్ డీటెయిల్స్ సంబంధించి కూడా లింక్ నేను టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేస్తాను. సో మనకు టోటల్గా 150 వేకెన్సీస్ మన ముందుకు ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ అయితే కండక్ట్ చేస్తున్నారు. జాబ్ హైలైట్స్ చూసుకున్నట్టయితే గ్రాడ్యుయేషన్తో పాటు గుడ్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, డీటెయిల్ ఓరియంటెడ్ అయి ఉండాలా, ఫ్లెక్సిబుల్ విత్ షిఫ్ట్స్ అని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. రివ్యూ అండ్ మోడరేట్ ఆన్లైన్ కంటెంట్, ఎన్ష్యూర్ కంప్లైన్స్ విత్ గైడ్లైన్స్, మెయింటైన్ క్వాలిటీ స్టాండర్డ్స్ అనమాట. ఓకే, సో మనం ఏంటంటే ఆన్లైన్ కంటెంట్ రివ్యూ చేయాల్సి ఉంటుంది. కంప్లైంట్స్ ప్రతి ఒక్క కంటెంట్‌కి కంప్లైంట్స్ ఉంటుంది. ఆ కంప్లైంట్స్ గైడ్‌లైన్స్ ప్రకారం అయితే రివ్యూ చేసి ఫీడ్‌బ్యాక్ ఇవ్వాల్సి ఉంటుంది. క్వాలిటీ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ప్యాకేజ్ వచ్చి 2.6 లాక్స్ పర్ యానం ప్లస్ ట్రావెల్ అలవెన్స్ అని కూడా క్లియర్‌గా మెన్షన్ చేశారు. ట్రావెల్ అలవెన్స్ కూడా ఇస్తారు మీకు. సో మనకొచ్చే జాబ్ డిస్క్రిప్షన్ టెలీ పర్ఫార్మెన్స్ ఈస్ హైరింగ్ ఫర్ కంటెంట్ మోడరేటర్ హైదరాబాద్ అనమాట. లొకేషన్ ఆల్రెడీ హైదరాబాద్, ఫర్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. గ్రాడ్యుయేట్స్ ఓన్లీ. సో మీకు కీ స్కిల్స్ వచ్చేసి గుడ్ కమ్యూనికేట్ స్కిల్స్, డీటెయిల్ ఓరియెంటెడ్ విత్ యాక్యురేట్, ఫ్లెక్సిబుల్ విత్ రొటేషనల్ షిఫ్ట్స్ అనమాట. ఇంక్లూడింగ్ నైట్ షిఫ్ట్స్ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఓకే, సో జాబ్ రెస్పాన్సిబిలిటీస్ ఛానల్ డిస్కస్ చేసుకుందాం. పర్క్స్ అండ్ బెనిఫిట్స్ వచ్చేసి శాలరీ అప్ టు 2.6 lakhs per annum, ట్రావెల్ అలవెన్స్, ఈఎస్ఐఆర్ మెడికల్ క్లెయిమ్ అని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. అడ్రస్ కూడా ఆల్రెడీ డిస్కస్ చేశాం కాబట్టి ప్రతి ఒక్కరు నేను చెప్పే అడ్రస్‌కి మీ లేటెస్ట్ అప్డేటెడ్ సీవీ అంటే రెజ్యూమ్, అలాగే ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, అలాగే మీకున్న క్వాలిఫికేషన్ సంబంధించిన ఒరిజినల్ సర్టిఫికేట్స్, అలాగే జిరాక్స్ 1 సెట్ తీసుకొని వెళ్ళండి. ఇమ్మీడియట్‌గా జాబ్ సాధించండి గైస్. ఎవరికైతే అర్జెంట్‌గా జాబ్ కావాలో వారందరికైతే ఈ ఆపర్చునిటీ అస్సలు మిస్ చేసుకోవద్దు. ఓకే, సో ఐటీ జాబ్స్ క్రాక్ చేయాలని చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎవరైతే 3, 4 ఇయర్స్ నుంచి ఏ జాబ్ రావట్లేదో టైం వేస్ట్ చేసుకోకండి. మనం ఏదో ఒక జాబ్‌కి చేసేస్తే కనుక మీకు ప్రెషర్ అనేది ఉండదు కాబట్టి సో నాన్ ఐటీ జాబ్స్‌కి ఇమ్మీడియట్‌గా అప్లై చేసేసేయండి. ఓకే, సో ఇంతటితో వీడియో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే.